రెపో రేట్ అని అంటున్నారు. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి? దానిపైన మన ఈఎంఐ ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెపో రేట్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మన బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అది ఆర్‌బీఐ నుంచి లోన్ తీసుకుంటుంది. ఆర్‌బీఐ అనేది ఫ్రీగా ఇవ్వదు. ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రెపో రేట్ అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 5.25% వరకు ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ 5.25% నుంచి కొంచెం పెంచుతారేమో లేకపోతే తగ్గిస్తారేమో అని చాలా మంది వెయిట్ చేశారు. ఎందుకంటే మన ఈఎంఐ పైన ఏదైనా భారం పడుతుందా లేదా ఈఎంఐ ఏమైనా తగ్గుతుందని చాలా మంది వెయిట్ చేశారు. ఆర్బీఐ ఏం చేసింది? ఆ రెపో ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్ చేయడానికి రెపో రేట్ అలాగే కాన్స్టాంట్ గా ఉంచింది. అంటే మన ఈఎంఐ పెరగదు, అలా అని ఈఎంఐ కూడా తగ్గదు. ఎలా అయితే ఇప్పుడు మనం పే చేసుకుంటున్నామో అలాగే పే చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని రెపో రేట్ అంటారు. దానిపైన ఇప్పుడు ఏదైతే రెపో రేట్ పెంచితే బ్యాంక్ పైన కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా మన పైన పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దానివల్ల చాలా మంది టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్బీఐ అయితే అటు గుడ్ న్యూస్ కాదు, ఇలానే బ్యాడ్ న్యూస్ కూడా కాదు. కాన్స్టాంట్ గా ఉంది. ఎవరైతే ఈఎంఐ పే చేస్తున్నారో కంటిన్యూగా పే చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.